అందరికీ నమస్కారం. మధుస్ కిచెన్కి స్వాగతం అండి. ఇవాళ మన రెసిపీ చూస్తున్నారు కదా, చూడగానే మీకు ఎలా కనిపిస్తుంది? శంఖాల్లాగా ఉన్నాయా? నిజమేనండి. కాకపోతే తినేటువంటి చిన్న చిన్న శంఖాలు అనమాట. తీయగా ఉండే శంఖాలు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూస్తుంటే చాలా ముద్దుగా బాగున్నాయి. ఇవి ఆరోగ్యకరమైనవనే చెప్పొచ్చు. ఎందుకంటే బియ్య పిండితోనే చేస్తాం కాబట్టి. ముందుగా 1 కప్పు బియ్య పిండికి 1 కప్పు నీళ్లు తీసుకుంటాము. ప్యాన్లో 1 కప్పు నీళ్లు పోసి కొద్దిగా సాల్ట్ వేసి అవి మరుగుతున్నప్పుడు 1 కప్పు బియ్య పిండి వేసి కలిపేసేయాలి. పిండి బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అనమాట. ఆ తర్వాత మరొకసారి బాగా కలిపేసి వేడిగా ఉంటుంది కాబట్టి మూత పెట్టేసి కాసేపు అట్లా ఉంచేసేయాలి. కాస్త మనం చేయి పట్టే వేడి ఉన్నప్పుడు కాస్త చల్లారిన తర్వాత దాన్ని బాగా కలిపి సాఫ్ట్గా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి రాసుకొని ఈ పిండిని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి. ఎంత చిన్నగా ఉంటే మనకు అంత మంచిగా వేగుతాయి. సైజు పెద్దగా తీసుకుంటే అసలు వేపడం చాలా కష్టమవుతుంది అన్నమాట. వేగవు తొందరగా. ఫస్ట్ రౌండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కోన్లాగా ఇట్లా చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఒక క్యారెట్ షేపు, ముల్లంగి షేప్ కనిపిస్తుందా మీకు? అట్లా ఫస్ట్ రౌండ్గా బాల్ చేసుకొని చిన్నగా చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇట్లా ఈ విధంగా షేప్ చేసుకోవాలి. కాకపోతే దీనికి ఏంటంటే మనకి దువ్వెనలు అంటే కొత్తవి కానీ కడిగి శుభ్రం చేసుకున్నటువంటివి కానీ రెడీ పెట్టుకోవాలి. వాటికి కాస్త ఆయిల్ అప్లై చేసి 2 వైపులా ఆయిల్ అప్లై చేయాలి, లేదంటే అతుక్కుంది. ఇట్లా ఈ విధంగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పిండి ఉంది కదా, దీన్ని ఇలా ప్రెస్ చేయాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇది మనకి 2 వైపులా బయట నుంచి ఇట్లా లైన్స్ వస్తాయి, మరి లోపల మళ్ళీ ఒక్కసారి చూపిస్తున్నా చూడండి. కొద్దిగా స్లోగా అదిగో ఇట్లా మెల్లగా ఇట్లా అంటే చాలు మీకు శంఖం షేపు వచ్చేస్తుంది. చాలా బాగా వస్తాయి అన్నమాట. చూడడానికి రుచి కూడా చాలా బాగుంటుందండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చక్కగా మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని వీటిని వేపుకోవాలి. ఎక్కువ కూడా వేయద్దు, కొద్దిగా వేసుకుంటూ వేగనివ్వాలి. ఎందుకంటే ఉడికిన పిండి కాబట్టి వేపడంకి కొంచెం ఎక్కువ టైం తీసుకోవాల్సి ఉంటుంది. లోపల పచ్చిదనం పోవాలంటే కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది. చక్కగా కదుపుతూ బాగా లోపల దాకా కూడా బాగా కరకరలాడేదాకా వాటిని వేపుకోవాలన్నమాట. కొంచెం ఇదంతా ఈజీనే కానీ ఈ వేపే దగ్గర కొద్దిగా ఎక్కువ టైం తీసుకోవాలి. కళాయి నిండా కూడా వేసుకోకుండా కొంచెం వేసుకుని వేపుకోవాలి. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎక్కువ వేడిలో వేసారంటే తొందరగా మాడిపోతే లోపల ఉడకవన్నమాట. ఈ విధంగా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకి బాగా అవి సౌండ్ కూడా తెలుస్తూ ఉంటుంది వేగినట్టుగా, తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం పాకం పట్టుకుందాం. 1 కప్పు మాత్రమే తీసుకున్నాను నేను. ఇంకా తియ్యదనం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. 1/4 కప్పు నీళ్ళు పోసి బెల్లం పాకం పట్టుకోవాలి. బెల్లం బాగా కరిగిన తర్వాత నచ్చితే కనుక మనం దీనిలో యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. ఇష్టపడకపోతే వదిలేసేయండి. సో ఒకసారి పాకం చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని పాకం చెక్ చేసుకుందాము. నీళ్ళల్లో వేసి అది కాస్త ముద్దగా అయింది అన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు అన్నమాట. సో ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకొని ఓకే మనకి రెడీ అయిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కొద్దిగా వేసి మంచిగా ఆ పాకం అంతా వాటికి పట్టేలాగా బాగా కలిపేసి తీసి పక్కకు పెట్టేసుకోవడమే అన్నమాట. ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత చాలా రోజులు నిలువ ఉంటాయి. బియ్య పిండి బెల్లంతో చేసినవి ఆరోగ్యానికి ఎటువంటి చెడు ఉండదు. అందరికీ నచ్చుతాయి. చూడడానికి కూడా చాలా బాగుంటాయి. చిన్న శంఖాల్లాగా మామూలుగా మనం గవ్వలు చేస్తూ ఉంటాం మైదా పిండితో, గోధుమ పిండితో. ఇవైతే బియ్య పిండితో అన్నమాట. బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, అందరికీ నచ్చుతాయి. నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.